నమస్తే, నేను మీ నవదీప్ని. And I want to congratulate Volga Videos for 18 million subscribers. సో సార్ ఏమనుకోకండి, స్టార్టింగ్లో రామ్ అని పిలిచాను. అయితే రామ్ తాలూరు గారు అండ్ రాజ్ తాలూరు మీరు ఇద్దరు బ్రదర్సా లేదంటే అంటే ఒకటే ఊరు మాది, పాలలో ఉంటారు తెలుసా, వాళ్ళ తాతలు మా తాతలు అట్లా. ఓకే, లైక్ అట్లా అంటే ఒక ఏరియా మొత్తం మేమే ఉంటాం. Okay. తాలూరు ఫ్యామిలీస్ ఉంటాయి. ఓకే. అంటే కొత్త సో వాళ్ళు. అంటే నేను అదే సిమిలర్ పేర్లు ఉన్నాయి కదా, నేను అలా సర్చ్ లేదు, చేయగానే like అందుకనే ఏముందండి ఆర్ఏజే ఆర్ఏఎం పెద్ద తేడా కూడా. అన్న నాకు అన్నలాగే అన్న. సో నాకు అన్నే సపోర్ట్. నా సాంగ్ ఫస్ట్ సాంగ్ పోస్ట్ అన్న లాంచ్ చేశారు. Okay. నేను ఇండస్ట్రీ తీసుకొచ్చినాక అన్న బ్యాకప్ అనమాట. అన్నతో కిరసన్ ప్రాజెక్ట్ అన్న ప్రాజెక్ట్ అన్ని కంపౌండ్ వర్క్ చేశాను. నాకు అన్న బ్యాకప్ స్టిల్. సో దీని తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎవరితో వద్దాం అనుకుంటున్నారు? సేమ్ వెంకట్ గారితోటేనా లేదంటే ఇంకెవరినన్నా అనుకుంటున్నారా? వేరే ప్రాజెక్ట్ రాసుకుని ఉన్నారా లేదంటే ఫుల్ ఫోకస్ దీని మీదే ఉందా? ఇది అయిపోయిందండి. నెక్స్ట్ ఇంకో ప్రాజెక్ట్ ఈ మంత్ అంటే కొంతమంది ఎలా ఉంటారంటే సినిమా అయ్యి రిలీజ్ అయ్యి ఇదంతా అయ్యేంత వరకు దాని మీద తప్ప ఇంకొక దాని మీద ధ్యాస ఇది కొంచెం డిలే అయింది. ఈసారి మేము పూజ రోజే డేట్ అనౌన్స్ చేస్తాం, రిలీజ్ డేట్. వావ్, ఈ మంత్నే పూజ ఒకటి ఉంటుంది. ఎలాంటి కథతో రాబోతున్నారు దీని తర్వాత? ఈసారి యాక్షన్ కామెడీ. కామెడీ అండ్ యాక్షన్. యాక్షన్ ఎవరితో? వెంకట గారితో మళ్ళీ ఇంకో కాంబినేషన్ కూడా. సార్ మీకు ఈ స్క్రిప్ట్ చెప్తుంటే మిమ్మల్ని పటాయించడానికి చెప్తున్నారు అనిపిస్తుందా లేదంటే నిజంగా స్క్రిప్ట్? మంచి కమర్షియల్ సినిమాలు రాయటం, స్టోరీలు భలే భలే ఐడియాలతో వస్తాడు. అవునా? మీరు ఎప్పుడైనా ఆయన వచ్చి తీసుకొచ్చిన దాంట్లో ఏమైనా ఇంప్రూవైజేషన్స్ చేస్తారా? ఇది మోస్ట్లీ అవసరం ఉండదు, ఎందుకంటే అతను రాసుకొచ్చే కమర్షియల్ ఫార్ములాతో వస్తాడు. ఓకే. సో లైన్ చెప్పగానే నెక్స్ట్ కూడా ఇప్పుడు కూడా మేము యాక్చువల్లీ వేరేది అనుకున్నాం, కానీ అది వద్దన్నా ఇది అంటే నేను ఒక ఐడియా చెప్పాను. అండ్ ఇంకోటి ఏంటంటే అతను ఒకటి ఆలోచిస్తాడు. మా వైవిఎస్కి అదే అలవాటు, ఇతనికి అలవాటు. వాళ్ళు చెప్పిందే చేస్తారు. సో డైరెక్టర్ ఈజ్ ద క్యాప్టెన్, సో క్యాప్టెన్ ఆఫ్ ద షిప్. సో వాళ్ళు చెప్పింది మీరు ఇప్పుడు ఈ సినిమాలో యాంగ్రీ పోలీస్ ఆఫీసర్ సార్, ఇంకో యాంగిల్ కూడా ఉంది, కామెడీ యాంగిల్. అది నెక్స్ట్ సినిమాలో చూపిస్తాను. ఓకే. సో అయితే లైక్ ఇందులో యాజ్ హీ మెన్షన్ బాలయ్య బాబు గారి రిఫరెన్స్లు మాకు కనిపించినాయి. ఆ డైలాగ్ చెప్తూ ఉన్నప్పుడు మీకు ఏమనిపించింది? అంటే కొన్నిసార్లు అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళి చేయాల్సి వస్తుంటుంది. మేము మిమ్మల్ని టూ నాటీగా చాలా ఇంటెన్స్ రోల్స్ నేను వెయిట్ చేస్తా ఉన్నాను ఇలాంటి డైలాగ్స్ ఎప్పుడు చెప్తానా అని. అవునా? సరే ఒక్కసారి ఆ డైలాగ్ చెప్పొచ్చు కదా మా కోసం. డైలాగ్ అది యూనిఫామ్ బ్యూటిఫుల్. అసలు బ్లడీ ఫూల్ అన్న దగ్గర బాలయ్య బాబు కనబడుతున్నారు అనమాట. పొగర్ యూనిఫామ్లో ఉండదురా బ్లడీ ఫూల్, అది వేసుకునేవాడి గుండె ధైర్యంలో ఉంటుంది. క్రేజీ. నైస్ వన్, నైస్ వన్. మీరు కూడా ఒక డైలాగ్ చెప్పొచ్చు కదా. ఆయన చూస్తారేంటి చెప్పాలని? మీలో కోపం ఏదో ఉంది కదా మీది, క్లోజ్ అప్. ఇప్పటి వరకు భయం అంటే ఏంటో వాడు చూపించాడు, కానీ ఇప్పటి నుంచి చావు అంటే ఏంటో నీకు తెలియజేసేలాగా నేను చేస్తాను. నేను చూపిస్తాను. సార్ మీరు కూడా డైలాగ్ చెప్పండి సార్. అదే మంచిగా చెప్తారండి. మాది యాక్చువల్గా ఓకే, కెమెరాలో ఏం కాదులే, సినిమాలో ఉన్నప్పుడు యాక్చువల్గా బూత్ని మనం మీట్ చేసి చెప్తా. డాష్లో కనిపెడితే పైన పెంచి తెక్తే సాలే. సార్ నాకు ఇప్పుడు అర్థమవుతుంది మీలో కూడా ఒక మంచి కామెడీ అది, ఎందుకంటే బీయింగ్ ఏ డెబ్యూ డైరెక్టర్ మాకు తెలియదు కదా, ఇంకా మేము చూడలేదు. కానీ బట్ మీ డైలాగ్ డిక్షన్, మీరు యాక్టింగ్ కూడా చేయొచ్చు సార్ కదా. వెంకట్ గారు యాక్టింగ్ కూడా చేయొచ్చు కదా. సరదాగా అంటే ఇక్కడ నాకు ఫ్యామిలీ మెంబర్స్ లాగా వీళ్ళు ఎప్పుడు నాకు హీరో లాగా అనిపించారు. అన్న నాకు ఎప్పుడు నేను నైట్ కూడా మేము నైట్ 2-3 hours కాల్స్ మాట్లాడుకుంటూ ఉంటాం. నాకు ఎప్పుడు నైట్ 2-3 హీరో లాగా అనిపించారు. సార్ ఇట్లా ఏమనరా? అంటే అది ఐడియా వచ్చినప్పుడు ఇమీడియట్లీ స్టోరీ డిస్కషన్స్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, దాన్ని సినిమా టైటిల్ లొకేషన్స్ కోసం ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఎవరికి జనరల్లీ సినిమాలు చూసి నైట్ ఎండ్ అవుతాయి కదా, అరే భలే సినిమా చూశాను ఏదైనా ఓటీటీలో కానీ భలే తీసాడు అట్లా చేస్తే బాగుంటుంది. చదువుతో ఇట్లా ఫ్రీగా ఉంటాను తప్ప బేసిక్గా సెట్లో స్ట్రిక్ట్గా ఉంటాను. మీకు చనువు గురించి చెప్పాలి. ఇప్పుడు వీళ్ళిద్దరు నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి చెప్పారు కదా, నా నెక్స్ట్ ప్రాజెక్ట్ చెప్పనా? చెప్పండి. ఉన్నాను లేదా నేను నెక్స్ట్ ప్రాజెక్ట్లో? ఉంటాం. ఇది కూడా చనువే అని ఆయన చెప్తున్నారు అనమాట. సో అంటే బెదిరించి మా టీం మారదు, మ్యూజిక్ డైరెక్టర్ మారడు, మా ఎడిటర్ మారడు, మా డిఓపి మారడు. మాకు ఒక ఫ్యామిలీ టీం అనమాట. మాకు ప్రొడ్యూసర్స్ ఆటోమేటిక్ సపోర్ట్ ఉంది గట్టిగా. బ్యాక్ టు బ్యాక్ ఖాళీగా ఉండకుండా బడ్జెట్లో తీస్తే ఇద్దరు సేఫ్ అండి.
ఇప్పుడు శాటిలైట్, ఓటీటీ, డిజిటల్ ప్లాట్ఫామ్, లాంగ్వేజ్ రైట్స్ అన్నీ ఉన్నాయి. ఓటీటీ అయిపోయిందా అంటే ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఏ ఓటీటీ అదే చెప్తాం మరి త్వరలో చెప్తారా? అంటే మేము చాలా మందికి చేస్తాం కదా, వాళ్ళ వీళ్ళ పేరు చెప్తే వీళ్ళు ఫీల్ అవుతారు. ఓకే, బట్ ఐ హియర్ దట్ యు ఆర్ వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ ఫర్ దిస్ ఫిల్మ్. అంటే ఈ ప్రొడ్యూసర్ కొత్త వాళ్ళు అవటం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్, కొన్ని డిలేస్ అవటం వల్ల ఇంకా మా అందరి కెరియర్లు దీని మీద ఆధారపడి ఉండడం ఉంది వల్ల కాబట్టి ఇంకా కంట్రోల్ తీసుకొని చేయాల్సి వచ్చింది. అందుకని ఇప్పుడు రిలీజ్కి సిద్ధమవుతున్నాం. రిలీజ్కి సిద్ధమవుతుంది. చాలా సినిమా మధ్యలో అయిపోతున్నాయండి. ఎస్, 3 సినిమాలు తీస్తే ఇది కరెక్ట్. ఇయర్లీ తెలుగు ఫిల్మ్ నుంచి నేను ల్యాబ్లో తిరుగుతూ ఉంటాను కదా పోస్ట్కి, 3 to 350 మూవీస్ వస్తున్నాయి. అందులో 30 ఫిల్మ్స్ రిలీజ్ అవుతున్నాయి. 270 అయిపోతున్నాయి. చిన్నగా పెద్ద సెకండరీ అయిపోతున్నాయి. డబ్బులు లేకు, డేట్స్ లేకు, గొడవలు అయ్యో. కానీ ఒక సినిమా తీయడం ఈ రోజులు అంత ఈజీగా అయితే కాదని, సీరియస్గా అయితే కాదు. ఎందుకు ఐ నో నేను సినిమాకి వర్క్ చేయలేదు కానీ ఫర్ ఎ సిరీస్ ఐ వర్క్ యాజ్ అసిస్టెంట్ డైరెక్టర్. సో ఐ నో హౌ ద షార్ట్, ఒక్క సీన్ తీయాలంటే ఎంత కష్టపడాలి, ఎన్ని ఫ్రేమ్లు వాడాలి. సో ఇవన్నీ ఐ నో. ఐ యూస్ టు ప్రాంప్ట్ ఫర్ ద యాక్టర్స్. యాక్చువల్లీ డైలాగ్ డిక్షన్ని నేను పక్కన నుంచి ఐ యూస్ టు ప్రాంప్ట్ ఫర్ దెమ్. సో నేను చెప్తే స్క్రిప్ట్ ఎగ్జాక్ట్ ఎగ్జిక్యూట్ చేసి తెచ్చుకోవడానికి కూడా ఎంత కష్టమో. నాకు ఎప్పుడు ప్రాంప్టింగ్ ఎప్పుడు నా ఫస్ట్ సినిమా నుంచి ఎప్పుడు నాకు సెట్ అవ్వలేదు. ఎప్పుడు అదేదో నాకు అటెన్షన్ డిస్ట్రాక్షన్ అనిపించింది. నాకు ఎప్పుడు అనిపిస్తుంది అండి, మనం తెలుసో తెలియక వాళ్ళు ఎలా చెప్తారో మనం అలా చెప్తాము. లేదు, ఇక్కడ అన్నది ఏంటంటే అన్నకు ఒక బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. నేను రాసుకుంటా ఇక్కడ ఈ టైంలో ఇట్లా చెప్పాలని. అది అన్న బాడీకి అది పరకాయ ప్రవేశం అంటారు తెలుసా మీకు, అది బాడీకి యాప్ చేసుకుంటారు తన లాంగ్వేజ్. చాలా మంది యాక్టర్స్ ప్రాంప్టింగ్ తీసుకొని, ఎందుకంటే పాజులు బాగా వస్తాయి దాంట్లో, దాన్ని యూజ్ చేసుకునే యాక్టర్స్ చాలా మంది స్టార్స్ ఉన్నారు. సో అది యూజ్ చేసుకుంటే వాళ్ళకి చాలా అడ్వాంటేజ్ అయ్యింది. సూపర్. సో మీకు కూడా ఎట్లా ఎక్స్పీరియన్స్ ఉంది అంటున్నారు దీంట్లో. సో నెక్స్ట్ మీరు కూడా ఒకటి ప్లాన్ చేసి ఒకటి ప్రొడ్యూస్ చేయండి. ఇతను డైరెక్టర్ వాళ్ళు అనుకున్నారు యాక్చువల్గా. లేదు, అది నాకు జస్ట్ ఐ లవ్ టు లెర్న్ న్యూ థింగ్స్ అనమాట. సో అలా ఐ వెంట్. అది నాకు తెలిసిన ప్రొడక్షన్ హౌస్ కాబట్టి వెళ్ళాను, లేకపోతే వెళ్ళేదాన్ని కాదనమాట. సో కంగ్రాచులేషన్స్ Olga Video for 18 million subscribers. Please do like and subscribe Olga Videos.